హలో ఆల్, ఇక్కడ చూసారు కదా దొండపాదు ఎలా పెరిగిందో. ఎప్పుడు కూడా దొండపాదుకి మంచి ఎండ అనేది కావాలి, ఏ మొక్కకైనా కావాలి. బట్ దొండపాదుకు కూడా అలాగే మిగతా మొక్కల్లాగే మనకి ఎండ ఉన్న ప్రదేశంలో పెంచితే చక్కగా తీగలు వస్తాయి అన్నమాట. సో ఈ దొండాకు ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి మనకి బాగా ఎండబడుతుంది, చూసారా మంచిగా ఎండబడుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి మీకు కొన్ని ఆకులు ఎండిపోయి ఉన్నాయి. ఓకే, సో ఇది ఏంటంటే మనం ఈ ఆకుల్ని మనం తుంచుకుని మళ్ళీ అదే కుండీలో వేసేసుకుంటే మనకి దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటాం. సో ఎప్పటికప్పుడు ఈ ఆకులు తీసేస్తే మనం ఈ బలం ఇంకా మొక్క తీసుకుని కొత్త ఆకులు చిగురు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో మనకి ఇలా ఆకులు ఇలా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు దాన్ని ఎప్పటికప్పుడు తుంచేసుకుంటే మీకు దొండ ఇంకా మంచిగా పెరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు చూడండి, జనరల్గా మీకు ఇంట్లో దొండ ఉంటే కనుక ఇక్కడ చూడండి, ఈ తీగలు ఇలా రావాలన్నమాట మంచిగా. ఎప్పుడైనా సరే దొండ పువ్వులు అనేవి ఈ తీగలు ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇది ఒకటి, ఇక్కడ ఈ తీగలు. సో ఈ తీగల దగ్గరే మనకి పువ్వులు వస్తాయి అన్నమాట. అసలు దొండ మొక్కకి గొడ్డు పువ్వులు అనేవి ఉండవు, అంటే పువ్వు వచ్చి రాలిపోవడం అనేది ఉండదు. ప్రతి దొండ మొక్కకి వచ్చే పువ్వు కాయ కింద మారుతుంది అనమాట. ఓకే, సో మీరు ఈ టిప్స్ తెలుసుకుని దీన్ని మంచిగా ఎండలో పెట్టి దానికి రెగ్యులర్గా ఇక్కడ చూడండి కింద రెగ్యులర్గా మేము ఒక చిన్న టబ్లో వేసాం. ఓకే, మీరు నేల మీద వేస్తే కనుక ఇంకా బలంగా వస్తుంది, బట్ అందరికీ అవైలబుల్ ఉండవు కదా. సో ఇలా టబ్లో వేసుకొని వర్మీ కంపోస్ట్ వేసుకొని సాయిల్ని రెగ్యులర్గా లూజ్ చేసుకుంటూ ఇట్లా ఆకుల్ని ప్రూన్ చేసుకుంటూ ఎండ వచ్చే ప్రదేశంలో కనుక దొండ పెడితే మీకు మంచి అవుట్పుట్ ఉంటుంది దొండకాయ నుంచి.